స్వీకరించమని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా అధ్యక్ష, వీరు చెప్పినటువంటి పెద్ద పథకం నిరుద్యోగ భృతి గురించి పుస్తకంలో కనీసం ఒక్క మాట కూడా ప్రస్తావించలేకపోయినారు అధ్యక్ష. సుమారుగా 30 లక్షల మంది నిరుద్యోగులు వీరు ఇచ్చేటువంటి నిరుద్యోగ భృతి ద్వారా ఏదో బతుకుదామని ఆలోచన ఉంటే దాని గురించి దీనిలో ప్రస్తావన చేయలేకపోయినారు. అదేవిధంగా ఆడబిడ్డ నిధి గురించి చెప్పలేకపోయినారు. దీనికి ప్యారలల్ గా P4 పథకం తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది చాలా హాస్యాస్పదం అధ్యక్ష. P4 పథకంలో ఏం చెప్పారు అధ్యక్ష అన్న, ఒక్క నిమిషం. P4 పథకంలో మీరేం చెప్పారు? 10.3 లక్షల మంది బంగారు కుటుంబాలను గుర్తించాము, 1,00,000 మంది ఉన్నత వర్గాల వాళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేస్తారని చెప్పారు అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను, మీ పుస్తకంలోనే ఉంది 1,43,00,000 కుటుంబాలు బిలో పావర్టీ లైన్ లో ఉన్నాయన్నారు. మరి 10.3 లక్షల మందిని మేము గుర్తించామంటున్నారు. ఎంత తేడా ఉంది? 1,43,00,000 ఎక్కడ, 10.3 లక్షలు ఎక్కడ? సరే పోనీ అధ్యక్ష, ఆ పేదవాళ్ళని ఏ ప్రాతిపదిక మీద గుర్తించారు? వారికి ఏ విధమైనటువంటి సహాయం చేయాలా? నేను నిన్న ఒక అతను అడిగాను అధ్యక్ష, వాళ్ళకి ఫోన్ చేసి మీరు 10 మందిని అడాప్ట్ చేసుకోండి, మీరు వాళ్ళకి సహాయం చేయండి అని అడిగారంట. తర్వాత ఈయన మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి అడిగారంట, నేను ఏ విధంగా చేయాలంటే నాకు తెలిస్తే కదా చెప్పడానికి అన్నాడంట అధికారి. అంటే కనీసం మేడం కనీసం P4 ద్వారా ఏం చేయాలన్నది స్పష్టం లేదు అధ్యక్ష. వాళ్ళు వెళ్ళి అడుగుతారంట, వాళ్ళు చేయాలంట. ఇది ఎక్కడ అధ్యక్ష? P4 పథకం ఏంటి అధ్యక్ష? ఎవరో పేదవాళ్ళని ఎవరో అడాప్ట్ చేసుకునేది ఏంటి? వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తే అది భిక్షగాళ్ళ అధ్యక్ష వాళ్ళు ఏమన్నా? సో మీరు P4 తర్వాత ఉద్యోగస్తుల గురించి అధ్యక్ష, ఉద్యోగస్తులు ఎన్నో ఆశలతో వీళ్ళకి ఓట్లేస్తే ఈ రోజు PRC పరిస్థితి లేదు, DL పరిస్థితి లేదు, IR పరిస్థితి లేదు, బకాయిల పరిస్థితి లేదు. ఉద్యోగుల గురించి ఆ రోజు ఎంత ఆశతో వీళ్ళు ఓట్లు వేయించుకున్నారో, ఎన్ని మాటలు చెప్పారో, మీ బకాయిలన్నీ చెల్లిస్తాం, మీకు 30% PRC ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితిలో